అందరికీ నమస్కారం. నిజంగా బైకర్ మూవీ నేను త్రూఅవుట్ శర్వానంద్ గారు చెప్పినట్టు డే 1 డిస్కషన్ నుంచి అలా ఆ మూవీతో ట్రావెల్ అవుతూనే ఉన్నా. ఎవ్రీడే నేను షూటింగ్కి వెళ్ళా, వాళ్ళు పడ్డ ప్రతి కష్టం చూసా, అభి పడ్డ కష్టం చూసా, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంత కష్టపడ్డారో చూశాను. ఇంత ట్రావెల్ చేసి ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఐ వాజ్ దేర్. అన్నీ చూసుకున్న తర్వాత కూడా నిన్న నేను సినిమాకి వెళ్ళి చూసినప్పుడు ఐ కుడ్ మూవ్ మై ఐస్. నేను అంత ఇన్వాల్వ్ అయ్యా సినిమా చూడగలిగాను. నేను చాలా కనెక్ట్ అయిపోయా సినిమాకి. నాలాగా అందరూ కనెక్ట్ అయ్యారా నాకు తెలియదు. బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇందాక నాగేంద్ర గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడినట్టు ఆ రివ్యూస్, సినిమా ఎలా తీయాలని అడుగుదామా రివ్యూస్ అని నాకు అంత ఆశగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. కళ్ళతోనే చెప్తారు. ఇంట్లో పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ దగ్గర చెప్పుకోలేరు. ఓపెన్గా ఫాదర్ ఏమనుకుంటారు, నేను కనుక కొంచెం ఫ్రీగా వదిలేస్తే వాడు లైట్ తీసుకుంటాడు, ఎస్పెషలీ మగ పిల్లలతో వాడు లైట్ తీసుకుంటే వాడి ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఫాదర్ ఎక్స్ప్రెస్ చేయడానికి తన మనసులోనే పెట్టుకుంటారు. అటు సన్ దగ్గరికి వచ్చేసరికి అయ్యో నేను ఫాదర్తో చెప్తే ఫాదర్ ఏమనుకుంటారో ఇలాగ అనుకునే వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెన్స్ వచ్చేసింది. అతను ఏమనుకున్నాడో చెప్పుకోలేకపోయాడు, ఫాదర్ ఏమో ఆయనకున్న ప్రేమను చూపించుకోలేకపోయాడు. అల్టిమేట్గా వాళ్ళిద్దరు విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఎన్నో ఫ్యామిలీస్ నేను బతుకు జట్కా బండి అని ఒక టాక్ షో చూసా. ఎన్నో ట్రూ స్టోరీస్, ఎన్నో రియల్ స్టోరీస్, ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకోలేక విడిపోతాం, టక్కని చనిపోతాం. ఎప్పుడు చనిపోతామో లైఫ్లో తెలియదు. మనకు కావాల్సిన వాళ్ళని చాలా దూరం పెట్టేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఏదున్నా ఓపెన్గా మాట్లాడేసింది. ఇదే కనుక సినిమాలో శర్వా గారు నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చిందని చెప్పుంటే డెఫినెట్గా ఫాదర్ రాజశేఖర్ గారు ఓకే అనేవారు. అయితే అది పర్లేదండి, ఇంక అయిపోయింది, ఎంతమంది సినిమాలు చూసేసారు, ఇంక ఇప్పుడు స్టోరీ రివీల్ అయ్యేదండి. సో ఇలాగ సో మెనీ థింగ్స్ నాకు ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది. హ్యాపీగా మాట్లాడేసుకోండి అందరూ. మనలో మనం ఎవరికి గొడవలొద్దు, ఎవరిని దూరం పెట్టద్దు, అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ బైకర్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్, దెర్ ఈస్ సో మచ్ వీ షుడ్ సే. దీనికి ఈ రివ్యూస్ ఏమంటే ఏది పడితే అది మాట్లాడదంటే, మనం బాగా డ్రామాటిక్గా సినిమా తీస్తే అబ్బా మెలో డ్రామా అంటారు. అలా కాదు, స్టైలిష్గా తీస్తే ఏం చెప్పారు డెప్త్ లేదంటారు. సో ఇవేవి నమ్మకండి. ప్లీజ్ గో టు ద థియేటర్స్. థియేటర్లో సినిమా చూడండి, మీ రివ్యూ మీరు ఇవ్వండి మాకు. దట్ ఈజ్ అంటే ఎంత కష్టపడి సినిమా తీస్తాము, ఎంత ఖర్చు పెడతాము. సో మీ రివ్యూ మాకు కావాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అదే సార్, మైక్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ జీవిత గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ యువర్ ఆ కాంబినేషన్ ఆన్ స్క్రీన్ అండ్